నిన్న లైవ్ చేస్తుంది కదా సార్. అవును సార్. మీకు అవగాహన ఉందండి గ్రంథాల మీద డిబేట్ అని పిలిచారు కదా, సేనల్ అయినా సరే పర్లేదు, కొంచెం పర్లేదు. కొంచెం పర్లేదు కాదు, అసలు ఏ గ్రంథాలు, ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఏవి ప్రామాణ్యం. నేను అనేది ఏంటంటే దేవుడి దయ వల్ల కొంత పర్లేదు అంటున్నా. దేవుడి దయ అని పక్క పెట్టండి సార్, ఇప్పుడు అది కాదు కదా. మీరు ఏం చేశారు, ఏ సేనలైనా ఎవరైనా పర్వాలేదని ఇచ్చారు. నేనేం తప్పు అన్నా అన్నది అలాగే అది వినండి. అసలు ఎన్ని పురాణాలు ఉన్నాయి, ప్రామాణికమైనటువంటి పురాణాలు ఎన్ని? అక్కడ తెలిసింది కదా అంటున్నా. ఒకవేళ కాదయ్యా, అక్కడ తెలవడం కాదు, అసలు ఎన్ని ఉన్నాయి చెప్పండి, వాటి పేర్లు ఏంటి చెప్పండి ఫస్ట్. చెప్పటం తీసుకొని వస్తానని చెబుతున్నాగా. అరే ఆగండి సార్, ముందు ఎన్ని పురాణాలు అవి చెప్పండి. బేసిక్స్ తెలియకుండా నేను అక్కడ తీసుకొస్తా అంటే అది ఇంత ముందుకు బొబ్బిల్ ఒకసారి వినండి. ఇంత ముందుకు బొబ్బిల్ వినండి సార్. ఇప్పుడు నేను అక్కడికి బుక్స్ తీసుకొని వస్తా, ఓకేనా? ఎన్నో నేను అక్కడ కనపడతాయి తప్పకుండా. అది నేను చెప్పేది అర్థమవుతుందా మీకేమన్నా? అర్థమవుతుంది సార్. నేను ఏం బాగుంటుందో అక్కడ చూపిస్తాను. ఏం చూపిస్తారా అంటున్నా? అక్కడక్కడ అంటే ఎక్కడ? డిబేట్ కాడా? ఏడా డిబేట్? ఏడా డిబేట్ పెట్టిన కాడా? ఏడా డిబేట్? ఏడా జరిగేది? ఎక్కడ జరిగింది అక్కడ. మరి అది ఎక్కడ జరగాలి? ఇప్పుడు మీరు వచ్చేవాళ్ళ? అవును, అందుకే కదా అడిగేది, లేకపోతే పని పాట లేకుండా మిగతా వాళ్ళందరూ రెడీ చేసుకొని నేను చెబుతాను కదా ప్లేస్. అదే చెప్పండి, మరి మీరు ప్లేస్ చెప్పండి ఎక్కడన్నా. మీరేం చెప్పారు? లైవ్ పెట్టావు, లైవ్ పెట్టి మీ సేనలు అయినా పర్వాలేదు, నాకు జ్ఞానం అయితే మిడిమిడి జ్ఞానమే ఉంది ఇవ్వండి అన్నారు. ఎక్కడికి రావాలి అసలు? నువ్వెవరు? ఎక్కడికి రావాలి? నీకేం తెలుసు? నేను అక్కడికి ఎక్కడికి రావాలి? 24 hours అవైలబుల్ అన్నట్టు ఎక్కడ రావాలి? అవును సార్, మీరు ఒక్కరు కాదు కదా. నేనేం చెప్పాను అందులో, అందరూ రండి చెప్తాను తప్పకుండా. మీ వాళ్ళు ఎందుకు రావాలయ్యా పని? ఇప్పుడు అట్లా కాదు, మీరు ఎవరో తెలియదు కాదు సార్. ఆగండి చెప్పండి. ఇప్పుడు మీరు డిబేట్ కి రావాలని ఆశ ఉందనుకోండి, కరుణాకర్ గారు ఇలాగ ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు రారన్నారు అనుకోండి, మిగతా వాళ్ళు రండి. నీకు అర్థమవుతుందా ఫస్ట్? కాదు నీకు అర్థమవుతుందా ఫస్ట్? నాకు అర్థమవుతుంది. ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి అంటున్నా. ఏమర్థమైందో చెప్పండి. ఏమర్థమైంది చెప్పండి ఫస్ట్. ఏమర్థమైందో చెప్పండి. డిబేట్ అంటున్నారు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అంటున్నారు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అక్కడ తెలిసింది కదా అంటున్నా నేను. అసలు నీకేమన్నా కొంచెమన్నా అసలు నేను మాట్లాడేది నీకేమన్నా అర్థమవుతుందా అంటున్నా. సరే, నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైంది కదా. అరే అర్థం కానప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఎవడు వస్తాడు నీ దగ్గరికి? యువతల వ్యక్తి మాట్లాడాడు, ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం చెప్పాలి. అక్కడికి రండి. అదే ఎక్కడికి రావాలయ్యా అంటే మళ్ళీ అక్కడికి రండి, వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి. ఫోన్ చేశారు రాత్రి చెప్పింది. అవునయ్యా, ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? అసలు నీకేం తెలుసు? ఏం పరిజ్ఞానం ఉంది? మీరు ఒక్కళ్ళే కాదు కదా, మిగతా వాళ్ళు రావాలి అందరు కలిసి. నీకేమన్నా మైండ్ ఏమన్నా పిచ్చోడివా మంచోడివా చెప్పు ఒకసారి. అర్థమవుతుందా నీకు? నీకు అర్థమవుతుందా ఫస్ట్? నీకు ఉన్నట్టుంది. రాత్రి ఏం చెప్పాం మనం, మీరు అందరు కలిసి మాట్లాడుకొని ఓకే చేయండి. అసలు నువ్వెవడరా బాబు? ఫస్ట్ చెప్పు. ఫస్ట్ నువ్వెవరు, ఎక్కడుంటావు, నీ ఏరియా ఏంటి, ఏ ప్లేసు, నువ్వేం చదువుకున్నావు, పురాణాలు ఎన్ని, ఉపనిషత్తులు ఎన్ని, వేదాలు ఎన్ని, ఇది చెప్పాలి. అని వదిలేసి అక్కడ చూపిస్తా, ఎక్కడ రావాలరా అని అంటే అక్కడ చూపిస్తా, ఎక్కడెక్కడరా అంటే అక్కడ అంటావు. అక్కడెక్కడ రావాలి? అవగాహన ఉందా లేదు కావాలి నీకు, అర్జునుడు ముందు. అదే కదా అడిగేది. మరి ఇప్పుడు అడిగేది అదే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర రావాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. నువ్వు ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్ని వేదాలు ఉన్నాయి? నేను చెబుతాను ఒకసారి. ఇప్పుడు ఒక అతను MBBS చేశాడు, కనీసం పురాణాల మీద పనికిమాలోడా ఇట్లా చెప్తే ఎవడు రారా? ఒరే పనికిమాలోడా, ఈయన ఫస్ట్ గాడిద లంజావడగా తిరుగుతాడు ఎవడన్నా. నేను తిట్టాను. పనికిమాల లంజావడగా ఫస్ట్ జ్ఞానం నేర్చుకున్న తర్వాత మాట్లాడు.
పిచ్చి వాగుడంతా వాగితే పిచ్చినా కూడా అంటారు. అక్కడ రా చూపిస్తా, అక్కడ ఎక్కడ వస్తారా నీ ఇలాంటి పనికి మళ్ళీ పట్టుకొని? ఏడుకొస్తారా? ఏడుకొస్తారు చెప్పు, ఏడికొస్తారు చెప్పు, అసలు ఏడికొస్తారు చెప్పు ఫస్ట్. ఏడికి రావాలి ఒక వేదిక అన్నావు, ఏ ఏరియా లేదు నీ దగ్గర. ఎవడరా నువ్వు అసలు? నీకు అసలు ఏం తెలియకుండా ఎందుకు వస్తారా? పిచ్చోళ్ళ వస్తారా? ఫస్ట్ లో ఫోన్ లో మాట్లాడదాం, ఒకసారి విను. ఫస్ట్ లో ఫోన్ లో ఒకసారి ఇంద్రా నాయన నీ అమ్మ పిచ్చినా కూడా ఇನ್ನು ఫస్ట్ ఫోన్ చేసి. మీ అమ్మగారు మా తల్లి లాంటిది, ఓకేనా? అదే నేనేం అనట్లే గానీ మీ అమ్మ కూడా మా అమ్మ లాంటిదే కానీ నేను ఫస్ట్ ఉపనిషత్తులు ఉన్నాయి, ఏంది 18 పురాణాలు ఉన్నాయి, రామాయణం. ఏవి ప్రామాణికాలో చెప్పు అంటున్నా నేను. చెప్పండి, సరే ఏది ప్రామాణికంగా తీసుకోమంటావు చెప్పు నువ్వు. అదే మరి ఎక్కడ రావాలి అసలు? నువ్వెవరు? నేను చెప్పేది నీకు అదే అర్థం అవ్వట్లేదు. కాదు నేను అందుకే నీకు చెప్పింది ఎందుకు చిరాకు దొబ్బుతుంది అంటే, ఫస్ట్ రమ్మన్నావు, ఎక్కడికి రమ్మన్నా అన్నావు. ఫస్ట్ అడిగాను రాత్రి కదా వీడియో రాత్రి పెట్టి, అందుకే కదా నేను ఫోన్ చేసింది నీకు. ఓకే అవ్వాలి కదా, అక్కడికి రా అక్కడికి రా అక్కడికి రా అంటే ఎక్కడికి రావాలి? ఓకే అవ్వాలి కదా. ఎవరు వస్తున్నారు ఏందో చూసుకొని ఎక్కడ వాళ్ళు అడుగుతారు. వాళ్ళతోటి వీళ్ళతోటి పని లేదు బాబు, నేను వస్తా. ఎక్కడికి రావాలి? ఏడ వేదిక ఏముందో చెప్పు. నువ్వు అన్న సోకాళ్ళు సేనలన్నీ అన్నావు, అందులో ఒక సేన నాది, అర్థమైందా? భార్గవ సేన అనే సేన నాది. భార్గవ సేన అదే ఏడికి రావాలరా నాయన? అదే అది చిరాకు వచ్చింది, ఎందుకంటే రా అంటే తప్పకుండా రా అంటే ఏడికి రావాలి? మిగతా వాళ్ళని తీసుకొచ్చే పని నాకు లేదు, అర్థమైందా? వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు, నాకేం పని? సరే ఇప్పుడు ఎక్కడ రావాలని చెబుతాను, ఓకేనా? చెప్పండి పలానా ప్లేస్. ముందు ఒకసారి వినండి, ఫస్ట్ నీ జ్ఞానాన్ని పరీక్షించిన తర్వాత వస్తా పాటు. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ లో అక్కడ పరీక్షించి గాడిద గుడ్డేంద్రా, గాడిద లంజవాడక, గాడిద గుడ్డేంద్రా మాదర్చో, గాడిద గుడ్డేంద్రా లంజవాడక నోట్లో పెడతా, తీసి నోట్లో పెడతా నీ పని మళ్ళీ ముఖం వల్ల. చెప్పు, నేను మంచిగా మాట్లాడుతున్నా. మరి ఎందుకు గాడిద గుడ్డేంద్రా? గాడిద కొడుక బూతు బాచే కదా. నీకు మంచిగా చెప్తే అర్థం కాదు కదా, నీకు మంచిగా చెప్తే అర్థం కాదు. మీకు మంచి భాషలతో చెప్తే అర్థం కాదు. నీకు పిచ్చినా కూడా అసలు ఏ గ్రంథంలో ఏముందో తెలియదు, ఎక్కడ ఏముందో తెలియదు. నీ ఈడు పెద్ద జ్ఞాని అంటే ఈయనకంటే ఒక వేదిక పెడతాడంటే అక్కడ రా అంట, ఈడ లేవలేని లోరు ఆరలేస్తాడు. అరే అక్కడిక్కడ ఎందుకురా? నీ ఛానల్లో లైవ్ లింక్ ఇలా వస్తాము, అక్కడిక్కడ ఎందుకురా? ఛానల్లో కాదురా నాయన, జనాల ముందు పెడతాం. జనాల ముందు పెడితే పిచ్చినా కూడా డబ్బులు మేము ఇస్తావు ఆడికి రానిక. నీ జనాల ముందు జనాల ముందుకు రా, ఆడికి రా, ఏడికి ఏడుకొస్తావు జనాల ముందు. నీ పిచ్చినా కొడుక్కి ఎవరికి పని పాట లేదు, జనాల ముందు పెడతారంట. ఈయన పెద్ద సిద్ధాంతి వేలాది మంది ప్రజల ముందు పెడతారంట. అసలు ఎవడైనా తలకాయ ఉన్నదిరా? అలాంటి డిబేట్లు చేయనిస్తారా గవర్నమెంట్? లేదన్నా తీసుకెళ్లి బొక్కలు నూపుతా, తెలుసారా నీకు? ఫస్ట్ తెలుసా నీకు? అలాంటి వేదికలకు పర్మిషన్ ఇస్తారా నీకు ఫస్ట్? అంటే ఈ డిబేట్ జరగదు, నేను ఒక వేదాంతిని సిద్ధాంతిని అని ప్రూవ్ చేసుకోవడానికి. తలకాయ ఉందా నీకు? ఏదైనా రిలీజియన్ మీద ఒక డిబేట్లు పెడితే ఉంటాయి, అవి తీసుకెళ్లి బొక్కలో నొక్కుతారు. ఆ విషయం తెలుసా నీకు? అలాంటి డిబేట్లు చేయనిస్తారా ఫస్ట్? ఒక గ్రంథాన్ని విమర్శించుకుంటూ డిబేట్లు ఏనిస్తారా? గాడిద నీకు కొద్దిగా ఉందా? నువ్వు దమ్ముంటే నీకు సవాలంటే నువ్వు అరే ఇక్కడ ఇంద్రా నాయన నీ ఛానల్లోనే పెట్టు, లింక్ ఇవ్వు, రండి అని చెప్పండి, నేను వస్తా, మేము వస్తాం, మా భార్గవ తరఫు నుండి వస్తాం. సిగ్గు లేకుండా నేను ఆడబెడతా ఈడబెడతా అట్లాంటివి పెట్టుకొని 1000 మంది పెట్టుకుంటే కొట్టుకొని చస్తారా గాడిది? అర్థమవుతుందా? అట్లాంటి ఎవడు పర్మిషన్ ఇయ్యాడు. మనిషి గుద్దలో తీసుకెళ్లి గురుప నూకుతారు, రాడు నూకుతారు పోలీస్ కాక. అర్థమవుతుందా? అలాగే కాదు, ఎర్రిపుకు మాటలు మాట్లాడక. మళ్ళీ నీకు ఒకవేళ డిబేట్ చేసే సత్తే ఉంటే నువ్వు డైరెక్ట్ గా ఒక లైవ్ లింక్ ఇండు పద్ధతిగా మేము కలిసి మాట్లాడుకో. ప్రతి నీ ఇష్టం. ఇంకా అక్కడ లైవ్ లింక్ ఇవ్వండి, ఒకసారి వినండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రేమపూర్వకం అంటున్నావు కదా, నీ ఛానల్లోనే ఒకసారి విను. ఇప్పుడే గొడవ ఒకసారి వినండి, అయిపోయింది. కానీ ప్రేమపూర్వకంగా అని అంటారు కదా, మీ ఛానల్లోనే లైవ్ లింక్ ఇచ్చి, బ్రదర్ మీరు రండి, ఇదే నెంబర్, నా నెంబర్ కాల్ చేయండి, బ్రదర్ మీరు రండి, పలానా దాని మీద మాకు హిందూ గ్రంథాల మీదైనా సరే నీకేమైనా డౌట్లు ఉన్నాయి, ఈ గ్రంథంలో నాకు డౌట్లు ఉన్నాయి, దీని మీద వచ్చి మీరు మాతో డిబేట్ చేయండి, నేను వస్తాను, బేసిక్ గా వస్తాను. మీరు చెప్పింది బాగానే ఉంది, ఓకే బ్రదర్. నేను ఇప్పుడు ఇది కనుక మనకు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మనం పెట్టేది
ఓకేనా? నీకు ముందు ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా పబ్లిక్ లో వేలాది మంది ముందు నువ్వు ఇలా రిలీజియన్ మీద పెడితే ఉండవు, అసలు పర్మిషన్లు ఉండవు. ఫస్ట్ తీసుకెళ్లి బొక్కలో దోస్తారు ఏమన్నా అయితే ఆడ. అర్థమైందా? అలాంటివి జరగవు, అవి అలాంటివి జరగవు. అలా అరే నీ చేతిలో నా చేతిలో ఎందుకు ఉంటదండి? వేలాది మంది వందలాది మంది వస్తే ఇప్పుడు వికేఆర్ విజయ్ పాస్టర్ మన కర్ణాకర్ విజయ్ కుమార్ కర్ణాకర్ చేస్తే ఏమైంది? విపి రెడ్డి చేస్తే ఏమైంది? తీసుకెళ్లి లోపల పెట్టిరు. స్టేషన్కి వెళ్ళి గొడవలు కాదు, గొడవల సంగతి పక్కే పెట్టి ఆల్రెడీ ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఆడ జరిగేలా ఉంటే ఒక వ్యక్తి ఓడిపోయినట్టే అటు అవతల వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడ చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఇదేదో మనోడు దెబ్బ అయిపోతున్నట్టు అవతల మీద దాడులు చేయడం, ఇలాంటివి జరుగుతాయి. నేను అనేది ప్రేమపూర్వకంగా నీకు నాకు ప్రేమ అవునయ్యా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ జరగాలి అది? ఇబ్బంది ఉండదు. అదే ఇప్పుడు నువ్వు చెప్పు మరి. అందుకే ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఏడమైనా గదే సబ్జెక్ట్ కదా, ఈడనైనా గదే సబ్జెక్ట్, ఇంకేనైనా గదే సబ్జెక్ట్. ఆడే పెట్టు ఈడే పెట్టు, పబ్లిక్ ఎదురుగా కూర్చుంటే ఊరుకోరు. రెండవది, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఒకసారి నీకు నాలెడ్జ్ ఉంది అని చెబితే నీ ఛానల్లోనే పెట్టు. అనిల్ కుమార్ చేశాడు చాలా సార్లు. ఎవరు మన అదే నల్ల ఉంటాడు చూడు, దొబ్బ ఉంటాడు, ఆ వ్యక్తి పేరు నా అనిల్, అతడు చేశాడు చాలా సార్లు. మన ఎవరితోటి ఈ ధర్మ మార్గం తోటి చేశాడు, వీళ్ళతో చేశాడు, పోయాడు. ఇప్పుడు మీ అంతెందుకు, ఒకసారి విను. ఒకసారి తీసుకుంటే మీరు వస్తారా? ఏదన్నా పర్మిషన్ లాగా ఉంటే మీరు వస్తారా మా చర్చిలో పెట్టుకుంటే? మీ చర్చిలో అయినా నీకు మళ్ళీ చెప్తున్నా, అదే మీ చర్చిలో పెట్టి మీ చర్చిలోకి వచ్చి నాకేం పని పాట లేదు, నేను అంత దూరం రాలేను. రెండవది, రావాలి మేము రావాలి మీ దగ్గర? నేను రమ్మని చెప్పట్లేదు, అందుకే నేను ఎక్కడికి రమ్మని చెప్పట్లేదు. నేను చర్చిలలో ఇక్కడ వినయ్యా బాబు, ఇక్కడ విను ఫస్ట్. చర్చిలలోకి కానీ గుళ్ళల్లోకి కానీ నేను చెప్పేది చర్చిలలో ఫస్ట్ మళ్ళీ అది నేను చర్చిలో పెట్టుకుంటా, చర్చిలోకి గుళ్ళోకి నేను ఫస్ట్ గుర్తుపెట్టుకుని నేను చర్చిలలోకి రాను, గుళ్ళల్లోకి రాను. నువ్వు నీ ఛానల్లో లైవ్ పెట్టి వస్తా, నీ ఛానల్లో లైవ్ పెట్టి లింక్ ఇవ్వు, వస్తావు. నేనేది ఏంటంటే ఛానల్లో వెళ్తే మహా చూస్తే ఒక 1000 మంది 2000 మంది చూస్తారు. ఈ లైవ్ లో ఎవరు చూస్తాడు బాబు? నువ్వు మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ యూట్యూబ్ లో మాధ్యమాల్లో పెట్టాల్సిందే. నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్, నువ్వు ఎక్కడి నుంచి తీసినా. నేను ఫస్ట్ ఒకసారి విను బాబు, ఒకసారి విను. నా ఫేస్ ఎక్కడ నేను రివీల్ చేయను. రెండవది, నాకంతా జిలానన్నా లేదు, నేనేదో ఫేమస్ అయిపోవాలని. అర్థమైందా? నాకేదో శివశక్తి లాగా పెద్ద కరుణాకర్ గారు లాగా పెద్ద మాకు కూడా పెద్ద ఇది ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. మేము నార్మల్గా ఉండాలనుకుంటున్నాం. మీరు ఏదైనా సరే మీది ఏ సబ్జెక్ట్ అయినా పట్టుకోండి. మీ వీరుడు ఉన్నాడు కదా, ఆరంభ శూరుడు, ఏది ఇంట్లో తొడలు బిసుకునే శివుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే తీసుకొచ్చి కూర్చోబెట్టండి. గుండు సాంబశివరావు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మాకేం ఇబ్బంది లేదు. ఆయన 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 రచించినటువంటి ఆయన ఏదో పెద్ద ఊర పొడిచాడని ఆయన రిఫరెన్స్ తెచ్చుకొని పెట్టుకో. కాకపోతే ముందుగా ఇన్ఫార్మింగ్ దీని మీద అండి, ఈ గ్రంథం మీద సబ్జెక్టు ఒక్కో గ్రంథం ఎంచుకుందాం, ఆ గ్రంథం మీద మాట్లాడుకుందాం. ఓకే అంటే చెప్పండి, మీరు నేను చెప్పండి మీకు ఓకే. ఒకసారి వినండి, మీది ఏ గ్రంథం మీద మాట్లాడతామో ఆ గ్రంథం మీదనే మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఆ గ్రంథం దాటి నెక్స్ట్ ఇంకో గ్రంథం మీద చేద్దాం. అలాగే సేమ్ టైం బైబిల్ మీద కూడా. అయ్యా మీరు మాట్లాడింది ఓకే, నాకు అర్థమైంది, మంచిది, చాలా సంతోషం. నేననేది ఏంటంటే ఒక గ్రంథం ఈ గ్రంథం కాదు, ఫస్ట్ సబ్జెక్టు బైబిల్లోనా? ఓకే అలానే చేద్దాం. వాయు వరుసల గురించి చేద్దాం, వ్యభిచారం గురించి చేద్దాం, ఏ దేవుడు ఎవరి దగ్గర పంట పెట్టాడో చేద్దాం. నేనే అదే అంటున్నా, ఏ దేవుడు ఎలా చేశాడో చేసాం, ఏ దేవుడు లోతు నీతిమంతుడు ఎలా అయ్యాడో చేద్దాం. దావీదు దగ్గర మన బైబిల్ దేవుడు తీసుకెళ్లి పిల్లల పండ పెట్టాడు చూసాం. వాళ్ళ దావీదు చేసిన తప్పులకి దావీదు కొడుకులను చంపడం, దావీదు చేసిన తప్పులకి దావీదు భార్యలను తీసుకొచ్చి వేరే దగ్గర పండ పెట్టాడు చూసాం. అర్థమవుతుందా? ఇక్కడ నీతిమంతుడైన దేవుడే తప్పులు చేయడం, స్వయంగా దేవుడే బ్రోకర్ పనులు చేసేదాన్ని చూద్దాం అని లెక్కేద్దాం. నేను అనేది ఏంటంటే అవే లెక్కేద్దాం అంటున్నా. అయ్యా నేనేం చెప్తున్నా, సబ్జెక్ట్ చెప్తున్నాను. అదే 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 చూద్దాం అంటున్నా, బ్రోకర్ పనులన్నీ చూద్దాం. మీరు మాట్లాడాలనుకో మళ్ళీ నేను మాట్లాడతాను బాగోదు, సంస్కారం కూడా కాదు. అందుకని మీరు అక్కడ తెలుసుకోండి మీ టాలెంట్ ఏదో. నేను అదే అంటున్నా, రండి అని చెప్తున్నా. మీరు చెప్పండి, నాకు చెప్పండి పలానా రోజు మా దగ్గర ఉందండి సబ్జెక్ట్, పలానా రోజు డిబేట్ చేద్దామండి మీ ఛానల్లోనే. చూడండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు మీ ఛానల్ మంది కాదు కానీ ఒక 5000 మందితో పెడితే వస్తారా మరి?
అసలు నా అయ్యా బాబు అసలు నా ఫేసే బయట పెట్టి నేను ఎందుకు వచ్చి పబ్లిక్ లో డిబేట్ చేస్తాను? నాకేమో దురద, నాకు అర్థం కాదు. నేను కాదయ్యా, అందరూ 5,000 మంది సత్యం తెలుసుకుంటాను. నీ దగ్గర అంతమంది 5,000 మందిలో పెడతా, 1000 మందిలో కాదు. నేను ఒకరిద్దరి మధ్యలో కూడా చేయను, నాకు ఇష్టం లేదు, నేను రాలేను కూడా. నేను ఎక్కడికో రావాల్సిన అవసరం నీ ఛానల్లో పెట్టి వస్తా. వచ్చినా ఇంకోటి గుర్తుపెట్టుకో, వచ్చినా నా ఫేస్ ఒకసారి విను, నీకు చేతనైతే ఒకసారి విను, వచ్చినా మా ఫేస్ చూపియండి, ఇట్లాంటివి ఏమి ఉండవు. మేము డైరెక్ట్ గా మా ఫేస్ చూపించకుండా మాట్లాడతాం. మీరు వచ్చినా సరే మీకు ఏం చేస్తాం, మాస్క్ పెట్టుకుని మాట్లాడండి. ఓకే, నాకెందుకండి అక్కడ రావాల్సిన అవసరము? నాకు పని పాట వదిలేసి నాకు దొరికేది సాయంత్రం పూట 4 గంటల టైం. నా ఇది ఉదయం 6-7 గంటల నుండి 12 గంటల వరకు ఉంటది. చూడండియ్యా, నేను చెప్పేది ఏంటంటే మీరు తప్పకుండా ఇప్పుడు ఆ లైవ్ లో ఈ లైవ్ లో ఎక్కడో దొంగసాధ్యం మాట్లాడే బదులు మీరు లైవ్ కి వచ్చి లైవ్ లో కూడా ఏంది అక్కడ కూడా నీకు చేత కాదలే వదిలే అబ్బా, నీకు చేత కాదలే వదిలే. కాబట్టి ఫోన్ నెంబర్ బొంగులో దమ్ము ఏ చర్చిలో నీ దమ్ము చూపించేది కాదు. నీ దమ్ము చూపించేదే చర్చిలోనా? మీ చర్చిలో వెళ్ళి 5,000 మంది 2,000 మంది 3,000 మందిలో దమ్ము చూపించుకోవాలా? మరి నీ దగ్గర జ్ఞానం అనేది ఉంటే చెయ్యండి అయ్యా అని చెప్తున్నా. నేనేమంటున్నా, మీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తీసుకొని మీ యూట్యూబ్ నీకుంది కదా ఛానల్, రాత్రి పెట్టావు, ఎవడు చూశాడు? నీ చర్చిలో పెట్టుకోపోయావా? ఎవడన్నా వచ్చునేమో నీ చర్చి వాళ్ళు, నీ గొర్రెల ముందు సవాల్ కొట్టేది ఉంటుంది. అప్పుడు నేను చూసేవాడిని కాదు, నేను రావాల్సిన వాడిని కూడా కాదు. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు. నువ్వెవరో ఒకసారి నువ్వెవరో నాకు తెలియదు. నేను రెస్పాండ్ అవ్వడానికి కారణం నువ్వెవరో నాకు తెలియదు. రెస్పాండ్ అవ్వడానికి కారణం 2,000 మంది చూశారు. 2,000 మంది చూశారంటే కారణం ఏంది? నీ చర్చిలో పెడితే 2,000 మంది చూసేవాళ్ళ? నా దగ్గరికి ఎలా వచ్చేది? అదే నీ చర్చిలో సవాలు విసిరుండేవాళ్ళది. యూట్యూబ్ లో ఎందుకు పెట్టావు? చూడండి, చర్చిలో పెట్టినప్పుడు ఎంతమంది వస్తారు, అప్పుడు వచ్చినప్పుడు నీకు అర్థమైంది కదా. కాదయ్యా, నేను నీకు అర్థమవుతుందా? నీ సవాల్ కూడా చర్చిలోనే విసిరాల్సింది కదా అంటున్నా. ఇప్పుడు నేను ఆ సవాల్ వేసింది బూతులు ఉన్న వాళ్ళకి. మాకు ఫోన్ చేసి దమ్ముంటే డిబేట్కి రా, డిబేట్ చేద్దాంరా, విషయాలన్నీ కూడా బయట అన్నటువంటి వాళ్ళకి నువ్వేం చేసావంటే, డిబేట్ అంటే నువ్వు ఏదో వేదిక పెడతాను, ఆ వేదికలోకి రండి, మా చర్చిలోకి రండి, తొడలు కొట్టడం మీకు చేత కాదయ్యా, వదిలేయండి, మీతోటి కాదు పని. మీకు జ్ఞానమే ఉంటే ముందు తెలుసుకోండి. నేనేం చెప్తున్నా, మీ ఛానల్లోకి వస్తామయ్యా, మేము మీ ఛానల్లోకి వస్తాము. ఒకసారి వినబ్బా, నేను రావాలి, నీకు నాకేం పని? నీ పని మళ్ళీ స్టోరీ వినడానికి ఎక్కడికో రావడానికి. నేను నీ ఛానల్ పెట్టు వస్తాను, నీ ఛానల్ గురించి చెప్పు వస్తా. సరేలే, నేను మళ్ళీ చేస్తా, పనుంది, మళ్ళీ చేస్తా, మాట్లాడదాం మళ్ళీ.